ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బుడమేరు, ఏలేరు వరదలే ఇందుకు ఉదాహరణ అంటూ విమర్శించారు. అయితే జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. అక్కడ వచ్చి వరదలు, కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరుది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. రెండు రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే రెండు రాష్ట్రాలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్నేమనాలా? మ్యాడ్ అనాలా, సైకో అనాలా, ఏమనాలా? ఒకవైపున ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద. ప్రవాహాన్ని, కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయల టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు నువ్వు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. జగన్మోహన్ రెడ్డి మిస్టేక్, మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. ఒక బాధ్యత లేని ప్రభుత్వం, ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం, వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశం అంతా మాట్లాడుకుంటుందా? ఆ వయసులో పోయి బురదలో, నీళ్లలో, ట్రాక్టర్లలో, జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడు, జనం మధ్య. అది చంద్రబాబు.